దేశంలో ఓట్ చోరీ జరుగుతోందంటూ ఆరోపణలు చేసిన రాహుల్ గాంధీకి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. అవగాహన లేకుండా మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారు. ప్రతిపక్ష నాయకుడిగా రాహుల్ గాంధీ ఉండటం దౌర్భాగ్యమన్నారు. ఆయన ఇంకేమన్నారు మా సీనియర్ కరెస్పాండెంట్ విద్యాసాగర్ ద్వారా తెలుసుకుందాం. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఉన్నారు. సార్, ఓట్ చోరీ అంటూ రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు చేస్తూ నేను రాజ్యాంగ ప్రేమికుని, రాజ్యాంగాన్ని ప్రేమిస్తాను కాబట్టి రాజ్యాంగ పరిరక్షణ కోసం వ్యవస్థను హైజాక్ చేశారు కాబట్టి దాన్ని బట్టబయలు చేస్తున్నానంటూ ఈరోజు ఆరోపణలు చేశారు. ఎలా చూస్తారు? ఆయన బట్టబయలు చేసుకుంటుండు, ఆయన బట్టలు ఇప్పుకొని తిరుగుతున్నాడు తప్ప ఎవరు అర్థం చేసుకుంటలేరు. ఎందుకంటే ఆయన ఏం మాట్లాడుతుండో తెలియదు. దేశంలో ఈరోజు నీకుంది ఓటు, నాకుంది, ప్రజలందరికీ ఓటు ఉంది. ఎవరు ఓటు చోరీ చేశారు? అందరూ ఓటు వేస్తున్నారు. ఈరోజు ఓటర్ లిస్ట్ ఎవరు తయారు చేస్తారో కూడా అవగాహన లేదు. ఆయన బీజేపీకి సంబంధించిన కొంత వ్యక్తులు బయట నుంచి ఫేక్ ఐడియాలతోటి ఓట్లు తొలగిస్తారు. ముఖ్యంగా దళితులు కావచ్చు, గిరిజనులు కావచ్చు, వాళ్ళని టార్గెట్ చేసి కాంగ్రెస్కి ఎవరైతే ఓటేస్తారో వాళ్ళ ఓట్లే డిలీట్ చేశారు. నా దగ్గర పక్కా ఆధారాలను హైడ్రోజన్ బాంబు పేలుస్తాను. హైడ్రోజన్ లేదు, అటం బాంబు లేదు ఆయన దగ్గర. ఏ బాంబు లేదు. ఆ బాంబు పేలదు. ఈయన కాదు, ఇంకా 100 సంవత్సరాలున్నా ఇక బాంబు పేలదు. కాంగ్రెస్ పార్టీ బాంబులు అయిపోయినాయి. పేల్చి దేశాన్ని ముంచారు, దోచుకున్నారు. సరిపోదా? ఇంకెన్ని బాంబులు పేలుస్తారు? పేల్చి దోచుకున్న దేశాన్ని సర్వనాశనం చేశారు. చేస్తున్నటువంటి ఆరోపణలు మాకు కాదు, ప్రజలకు కాదు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు కూడా అర్థం కాలే. ఆయన వెనుక లెఫ్ట్ సైడ్ తిరుగుతుంటారు కదా, వాళ్ళకు కూడా రాహుల్ గాంధీ ఆరోపణలు అర్థమైతే లేవు. ఏం మాట్లాడుతుండో వాళ్ళకి అర్థం కాలేదు, రాహుల్ గాంధీకి అర్థం కాలేదు. వీళ్ళు ఇప్పుడు మాకేం చెప్తారు, ప్రజలకేం చెప్తారు? న్యాయ వ్యవస్థ దృష్టి పెట్టాలి, అదేవిధంగా ఒక రాజ్యాంగ పరిరక్షకుడు నేను ప్రశ్నిస్తూనే ఉంటానన్నారు. చివరిగా ఏం చెప్తారు? ఆయన ప్రశ్నించమని ఎవరొద్దు అంటున్నారు. ప్రజలు ప్రశ్నలకు కూడా జవాబు చెప్పాలి ఆయన. ఇప్పుడు ఉదాహరణకు మన హైదరాబాద్ తీసుకుందాం, మన తెలంగాణ తీసుకుందాం. ప్రజలందరూ ఓట్లు వేస్తున్నారు. ఓటు ఎవరిది పోయింది? ఎక్కడ దొంగతనం జరిగింది? దొంగతనం జరిగితే ఎవరు చేయాలి దొంగతనం? నరేంద్ర మోడీ గారు ఢిల్లీకి వెళ్ళి వచ్చి ప్రతి ఊరికి వచ్చి ఓటర్ లిస్ట్ ఆయన చేస్తాడా? ఆయన ఇంటింటికి వెళ్ళి ఓటర్ లిస్ట్ చేసి ఆయన పేర్లు తీసిండా? మేమేమైనా పోతాం ఇంటింటికి? చేసేది ప్రభుత్వ ఉద్యోగస్తులు, ప్రభుత్వ యంత్రాంగం, రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటారు వాళ్ళందరూ కూడా. ఎలక్షన్ కమిషన్ గైడ్లైన్స్ ఇస్తుంది, సలహాలు ఇస్తుంది. ఓటర్ లిస్టు బాగా చేయండి, డబుల్ ఓట్ లేకుండా చూడండి, అది చెప్తుంది తప్ప ఈ కొత్తగా పెట్టిన నియమాలు కావు. ఎలక్షన్ కమిషన్ గతంలో ఉన్నటువంటి నియమాల ప్రకారమే ఆ పరిధిలోనే రాష్ట్ర ప్రభుత్వాలు ఓటర్ లిస్టు తయారు చేస్తాయి, ఎలక్షన్లు నిర్వహిస్తాయి. ఆ మాత్రం అవగాహన లేకుండా మాట్లాడితే మా కర్మ. ఇలాంటి ఒక ప్రతిపక్ష నాయకుడు ఈరోజు దేశానికి ఉండడం ఏదైతున్నదో దేశ ప్రజలు చేసుకున్నటువంటి దుర్భాగ్యం. థ్యాంక్ యూ సార్. డెఫినెట్గా దేశంలో జరుగుతున్న ఓట్ల చోరీ ఆరోపణలు అనేవి కనీస అవగాహన లేకుండా రాహుల్ గాంధీ చేస్తున్నారు. ముఖ్యంగా ఎన్నో బాంబులు పేల్చి దేశాన్ని స్కాములమయం చేసి దోచుకున్నారంటూ కూడా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాహుల్ గాంధీ మీద ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ టి శ్రీనివాస్తో విద్యాసాగర్, టీవీ9 హైదరాబాద్.